హలో నమస్తే. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్కి సంబంధించిన వివాదం చూస్తున్నాం. వివాదం ఈరోజు కాదు, వివాదం దాదాపు దశాబ్ద కాలంగా ఉంది. నీట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది యూపీఏ సర్కారు 2013లో. 2013లోనే దేశవ్యాప్తంగా ఒకే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉండాలని అప్పటి యూపీఏ సర్కార్ భావించింది. ఆ తర్వాత చాలామంది కోర్టులకు వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అది అప్పుడు ఆగిపోయింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 నుంచి నీట్ అమలు చేస్తూ వస్తోంది. లీగల్ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసి 2016 నుంచి నీట్ పరీక్ష నిర్వహిస్తున్నారు. నీట్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, నీట్ పెట్టాల్సిన అంశానికి సంబంధించిన చర్చ ఎందుకు జరిగింది అంటే, అంతకు ముందు వరకు ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలే ఈ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తూ ఉండేవి, ఎంసెట్తో పాటు నిర్వహిస్తూ ఉండేవి. సో ఎంసెట్తో పాటు నిర్వహించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోనే ఇక్కడ కౌన్సిలింగ్ జరిగి సీట్ల కేటాయింపు జరిగేది. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు సొంతంగానే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ని నిర్వహించుకుంటూ ఉండేవి. సో ఇలా చేయడం వల్ల చాలా చోట్ల ఫేవరిజం ఉంటుంది, సీట్లు అమ్ముకుంటున్నారు, డొనేషన్స్ తీసుకొని సీట్లు అమ్ముకుంటున్నారు. సో రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి, చాలా చోట్ల పేపర్ లీకేజీలు జరుగుతున్నాయి. ఈ కారణంగా వన్ నేషన్ వన్ ఎగ్జామ్ ఉండాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా ఒకే కామన్ టెస్ట్ ఉంటే భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారానే పరీక్ష నిర్వహించి అడ్మిషన్స్ కూడా ఆ తరహాలోనే జరగాల్సిన అవసరం ఉంటుంది. అలా జరిగితే పారదర్శకంగా ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మెడికల్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించుకోవడం సరైనది కాదు అని కేంద్ర ప్రభుత్వం భావించి 2016లో ఈ నీట్ విధానాన్ని తీసుకొచ్చింది. 2016లో నీట్ విధానాన్ని తీసుకొచ్చిన తర్వాత ఈ దశాబ్ద కాలంలో అనేక సందర్భాల్లో విమర్శల పాలైంది నీట్కి సంబంధించిన పేపరు లీకేజీ అంశంపైన వార్తలు ప్రతి ఎగ్జామ్ జరిగిన సందర్భంగా వస్తున్నాయి. మొత్తం దేశవ్యాప్తంగా ఫిజికల్గా కాపీ ఎగ్జామ్ పేపర్ని ఇచ్చి పరీక్ష రాయించాల్సిన పరిస్థితి ఉంటుంది, చాలా చోట్ల జీరాక్స్లు తీసే పరిస్థితి ఉంటుంది. సో మొత్తం వీటన్నిటిని డిస్ట్రిబ్యూట్ చేయడం కావచ్చు, పేపర్ సర్క్యులేట్ చేయడం కావచ్చు, ఈ క్రమంలో ఎక్కడో చోట పేపర్ లీక్ అవుతుంది, ఇలాంటి వార్తలు కంటిన్యూస్గా ప్రతి ఎగ్జామ్ జరిగిన సందర్భంగా వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా పేపర్ లీకేజీకి సంబంధించిన అంశానికి సంబంధించి మే 3వ తారీఖున నీట్ ఎగ్జామ్ జరిగితే మే 3వ తారీఖున ఎగ్జామ్ పూర్తయిన తర్వాత నుంచే ఇమీడియట్గా ఇటువంటి వార్తలు చాలా వచ్చాయి. చాలా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి, పేపర్ లీక్ అయింది, దీన్ని రద్దు చేయండి అనే డిమాండ్ చాలా కాలంగా చేస్తున్నాయి. ఎగ్జామ్ జరిగిన రోజు నుంచి కూడా చేస్తూ వస్తున్నాయి. కానీ పట్టించుకోలేదు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పట్టించుకోకపోగా దీనిపైన ఈ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అవి నిరాధారమైన ఆరోపణలు అంటూ ప్రకటనలు కూడా చేస్తూ వచ్చిన తర్వాత ఫైనల్గా తేలింది పేపర్ లీకేజీ జరిగింది అని. రాజస్థాన్కు సంబంధించిన డీజీపీ చెప్తున్న మాటల ప్రకారం కోటా అనే ఏరియాలో ఒక గెస్ట్ పేపర్ ఈ ఎగ్జామ్ జరగడానికి కొద్ది రోజుల ముందు సర్క్యులేట్ అయింది. ఆ గెస్ట్ పేపర్లో ఉన్న కెమిస్ట్రీ విభాగానికి సంబంధించిన ప్రశ్నలు అన్నీ కూడా నీట్ పరీక్షలో ప్రత్యక్షమయ్యాయి. మొత్తం అన్ని ప్రశ్నలు కూడా నీట్ ఎగ్జామ్ పేపర్లో ఉన్నాయి అని ఆ డీజీపీ కన్ఫర్మ్ చేశారు. దాదాపు కొన్ని వందల మంది విద్యార్థులు 20,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఆ గెస్ట్ పేపర్ని, ఆ ఎగ్జామ్ పేపర్ని కొనుగోలు చేశారు అనేది పోలీసులు ప్రాథమికంగా తేల్చిన అంశం. సో రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఇన్వాల్వ్మెంటు ఇప్పటి వరకు తేలింది. ఈ 3 రాష్ట్రాల్లోనూ పేపర్ లీకేజీ జరగడానికి సంబంధించిన అవకాశం, ప్రధానంగా కోటా కేంద్రంగా ఇదంతా జరుగుతున్న విషయం అర్థమైంది. సో ఇది జరిగిన తర్వాత ఇమీడియట్గా ఎన్టీఏ డెసిషన్ తీసుకుంది, ఎగ్జామ్ రద్దు చేసినట్లు ప్రకటించింది. ఎగ్జామ్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది గంటల్లోనే సిబిఐ విచారణకు కూడా కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఆదేశించింది. సిబిఐ రంగంలోకి దిగి విచారణ కూడా మొదలుపెట్టింది. సో ఈ సందర్భంగా ఒక దశాబ్ద కాలానికి సంబంధించిన ఎక్స్పీరియన్సెస్ చూసిన తర్వాత దేశం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది, నీట్ ఎగ్జామ్ నిర్వహించడం సరైనదా కాదా అనే అంశానికి సంబంధించి. దీంతోపాటు ఒకసారి మీకు మళ్ళీ గుర్తు చేస్తాను, 2024లో కూడా నీట్ చాలా పెద్ద వివాదమై కూర్చుంది దేశవ్యాప్తంగా. 2024వ సంవత్సరంలో కొంతమంది విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా హాజరయ్యారని వాళ్లకు గ్రేస్ మార్కుల పేరుతో మార్కులు కలిపింది ఎన్టీఏ. అలా మార్కులు కలపడం వెనక కుట్ర ఉంది అనే అంశానికి సంబంధించిన ఆధారాలు అప్పుడు బయటకు వచ్చాయి. 740కి 740 చాలామందికి మార్కులు రావడం చూసాం. అలా మార్కులు కొంతమందికి వేయడం వెనక ఉద్దేశపూర్వకమైన కుట్ర జరిగింది అంటూ ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆ అంశంపైన కూడా ఎన్టీఏ దేశానికి క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కాకుండా ఆ విద్యార్థులందరికీ మళ్ళీ పరీక్ష నిర్వహించండి అంటూ కోర్టు ఆదేశించడం, ఆ మేరకు ఆ విద్యార్థులందరికీ మళ్ళీ పరీక్ష నిర్వహించే పరిస్థితి రావడం అప్పుడు చూసాం. సో ఇప్పుడు ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి ఈ సందర్భంగా చర్చ జరగాల్సిన అవసరం ఎందుకుంది అంటే, ఈ సందర్భంగా చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఎందుకు కనపడుతోంది అంటే, ఈ మొత్తం వ్యవహారం జరిగి ఈ ఎగ్జామ్ రద్దయిపోయి
సిబిఐ విచారణ జరుగుతుంటే ఇంత జరుగుతున్నా భారత ప్రభుత్వం వైపు నుంచి బాధ్యతగా ప్రభుత్వం నుంచి ఎక్కడ ఒక ప్రకటన రాలేదు. భారత మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ అంశం పైన మాట్లాడేందుకు, ఏం జరిగిందో చెప్పేందుకు కూడా మీడియా ముందుకు వచ్చేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు. సో ఈ కారణంగా రాజస్థాన్లో, కేరళలో, మహారాష్ట్రలో పేపర్ లీకేజీకి సంబంధించిన వార్తలు వస్తే మిగతా 23 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఏం చేశారు? మిగతా 23 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు ఎందుకు నష్టపోవాలి? మిగతా 23 రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు మళ్ళీ ఎందుకు పరీక్షకు ప్రిపేర్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది? వాళ్ళందరినీ ఎందుకు బాధితులుగా చేస్తున్నారు? వాళ్ళందరినీ 25 లక్షల మంది దాదాపు ఈ ఎగ్జామ్కి అప్లై చేస్తే 22 లక్షల మందికి పైగా విద్యార్థులు అటెండ్ అవుతే ఈ 22 లక్షల మంది పిల్లల కుటుంబాలని క్షోభకు గురి చేసే అధికారం ఎవరిచ్చారు మీకు? ఈ పరిస్థితికి కారణం నీట్ ఒకే పరీక్ష దేశవ్యాప్తంగా ఉండాలనే ఆలోచనే కారణం కదా దీనికి. ఆన్లైన్లో పరీక్ష పెట్టడానికి సంబంధించిన ప్రయత్నం ఎందుకు కేంద్ర ప్రభుత్వం చేయట్లేదు? గతంలో చాలా రాష్ట్రాల్లో పేపర్ లీకేజీలు జరిగి ఉండొచ్చు, కానీ అది రాష్ట్రానికే పరిమితమైన అంశంగా ఉంది కదా. ఈ మొత్తం దేశంలో 10 ఏళ్ల కాలంలో ఎన్డీఏ ఆధ్వర్యంలో పరీక్ష జరుగుతుంటే ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించిన వార్త వస్తుంటే, ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఉంటే, ఏదో ఒక రాష్ట్రంలో ఏదో ఒక సందర్భంలో పేపర్ లీక్ అవుతుంటే ప్రతి సంవత్సరం పరీక్ష రద్దు చేసుకుంటూ పోలేరు కదా. క్లియర్గా అర్థమవుతోంది ఎన్టీఏ పరీక్ష ప్రాపర్గా నిర్వహించలేకపోతుంది అనే విషయం. దాంట్లో ఎవరికి డౌట్ ఉండాల్సిన అవసరం లేదు. ఒక 2-3 అంశాలు దీనికి సంబంధించి కీలకమైన అంశాలు చెప్పదలుచుకున్నాం. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన చాలా రాష్ట్రాలు నీట్లో చేరడానికి, నీట్ పరీక్షకు వ్యతిరేకంగా చాలా కాలం పోరాటం చేస్తూ వచ్చాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మెడికల్ సీట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలే మెడికల్ ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించి ఇక్కడ సీట్లు ఫిల్ చేస్తే ఆ సీట్లన్నీ కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలకు మాత్రమే వస్తాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో మెడికల్ సీట్లు చాలా తక్కువగా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ టెస్ట్ నిర్వహించి సీట్లు ఫిల్ చేస్తే ఆ రాష్ట్రాల్లో విద్యార్థులకు వచ్చే సీట్ల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మొత్తం నేషనల్ యావరేజ్ చేసి ఒకే టెస్ట్ పెట్టడం వల్ల దక్షిణాది ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు నష్టపోతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులకు నష్టం జరుగుతోంది. మెజారిటీ సీట్లేమో మన దగ్గర ఉన్నాయి, విద్యార్థులేమో అక్కడి నుంచి ఉన్నారు, వాళ్ళందరికీ ఇక్కడ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన విద్యార్థులు నష్టపోతున్నారు అనేది ఒక విమర్శ చాలా కాలంగా ఉంది. దాన్ని అడ్రస్ చేయలేకపోతుంది కేంద్రం. ఆ స్థాయిలో మెడికల్ కాలేజీలను కొత్తగా నిర్మించే ప్రయత్నం చేయలేకపోతుంది కేంద్రం. మెడికల్ సీట్లను పెంచడానికి సంబంధించిన ప్రయత్నం ప్రాపర్గా చేయలేకపోతుంది కేంద్రం. దాంతోపాటు మరొక కీలకమైన అంశం, ఈ నీట్ పరీక్షకు సంబంధించిన అంశంగా కాకుండా, లేకపోతే సీట్లకు సంబంధించిన అంశంగా కాకుండా చూడాల్సిన కీలకమైన అంశం, ఈ 10 సంవత్సరాల్లో నీట్ పైన ఆరోపణలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఆ ఆరోపణలకు సంబంధించిన లింక్ కనపడుతోంది మనకు రాజస్థాన్లోని కోటా ప్రాంతం నుంచి. రాజస్థాన్లోని కోటా ఒక ఎడ్యుకేషనల్ మాఫియాకు కేంద్రంగా మారింది అనేది దేశం అందరికీ తెలిసిన మాట. రాజస్థాన్లోని కోటా కేంద్రంగా కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. దేశంలోని ఇతర ప్రాంతాలకు సంబంధించిన విద్యార్థులు కూడా కోటాకి వెళ్ళి అక్కడ కోచింగ్లు తీసుకొని మెడికల్ టెస్టులు, ఇతర టెస్టులు రాస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా జరిగే అనేక కామన్ ఎంట్రన్స్ టెస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ హబ్గా కోటా ప్రాంతం నిలిచింది. అది ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నది కాదు, ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తున్న ఎడ్యుకేషన్ మాఫియా కోటా కేంద్రంగా ఉంది. కోటా కేంద్రంగా నడుస్తున్న ఈ ఎడ్యుకేషన్ మాఫియా అనేక మంది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలకు, ఈరోజు కేంద్రంలో కీలకమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులకు ఫండింగ్ చేస్తోంది అనే ఆరోపణలు కూడా చాలా కాలంగా వినిపిస్తూ ఉన్నాయి. కోటా ప్రాంతం నుంచి కొన్ని లక్షల కోట్ల బిజినెస్ ప్రతి సంవత్సరం జరుగుతుంది ఎడ్యుకేషన్ పేరుతో. అక్కడి నుంచి ఎడ్యుకేషన్ పేరుతో జరుగుతున్న బిజినెస్సే ప్రతి ఏటా నీట్ పేపర్ లీకేజ్ కావడానికి కారణమవుతోంది. అక్కడ కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్న ఆ విద్యా సంస్థలు పేపర్ లీకేజ్ని ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ఒక ప్రత్యామ్నాయంగా చూస్తూ ఉన్నాయి. ఈ కారణంగానే పేపర్ లీకేజ్కి సంబంధించిన కుట్ర వెనుక కోటా ఎడ్యుకేషన్ మాఫియా ఉంది అనే కోణంలో సిబిఐ విచారణ చేయాల్సిన అవసరం ఉంది. రాజస్థాన్ కేంద్రంగా, మహారాష్ట్ర కేంద్రంగా, కేరళ కేంద్రంగా దేశవ్యాప్తంగా తమ నెట్వర్క్ని విస్తృతపరుచుకున్న కోటా ఎడ్యుకేషన్ మాఫియా ఈ పేపర్ల లీకేజ్ వెనుక ఉంటుంది. పేపర్ల లీకేజ్ వెనుక ప్రతి సందర్భంలో కూడా, వార్తలు వచ్చిన ప్రతి సందర్భంలో కూడా ఈ వార్తల వెనక లింకు ప్రతిసారి కోటా వరకు వెళ్తోంది. 2024లో గ్రేస్ మార్కులు కలిపిన అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల కుటుంబ సభ్యులకు, వాళ్ళ ఇంట్లో పిల్లలకు గ్రేస్ మార్కులు కలపడం,
వాళ్ళ ఇంట్లో పిల్లలకు మెడికల్ సీట్లు రావడం చూసాం. అది ఆరోపణ కాదు, వాస్తవం. చాలామంది పిల్లలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల పిల్లలు ఎంట్రన్స్లో పార్టిసిపేట్ చేసి ఎక్కువ మార్కులు తీసుకోవడం, గ్రేస్ మార్కులు వాళ్ళకే రావడం కూడా చూసాం. సో దీన్ని బట్టి అర్థమవుతోంది కోటా ఎడ్యుకేషన్ మాఫియా వెనక అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఉన్నారు అని. సో ఇప్పుడు విషయం బయటకు వచ్చింది కాబట్టి, ఆ పేపర్ బయట సర్క్యులేట్ అవుతుంది కాబట్టి దాన్ని డినై చేయలేం. కాబట్టి పేపర్లో ఉన్న ప్రశ్నలే, బయట సర్క్యులేట్ అవుతున్న పేపర్లో ఉన్న ప్రశ్నలే 3వ తారీఖు ఎగ్జామ్ పేపర్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో పోలీసులు యాక్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా రద్దు చేయక తప్పని పరిస్థితిలోకి వెళ్ళింది. ఇలా బయటికి రాకుండా ఉంటే కోటా ఎడ్యుకేషన్ మాఫియా వేసిన ప్లాన్ ప్రకారం ఆ పేపర్లని కొన్ని వందల మంది విద్యార్థులకు లక్షల రూపాయలకు అమ్ముకొని సొమ్ము చేసుకుని ఉంటారు. కాబట్టి ఒకటి ఎన్టీఏకి సంబంధించిన ఇన్ఎఫిషియన్సీ, చేతగానితనం, అలాగే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పర్యవేక్షణ లోపం, దాంతోపాటు ఎడ్యుకేషన్ మాఫియా కుట్ర, దానికి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్ర, వీటన్నిటినీ తేల్చినప్పుడు మాత్రమే భవిష్యత్తులో మళ్ళీ నీట్ పేపర్ లీకేజీని మనం నీట్ పేపర్ లీక్ అయిందనే వార్తని మనం చూసే పరిస్థితి ఉండదు. అలా కాకుండా తాత్కాలిక ఉపశమనాలు ఇస్తూ వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం కనుక కేంద్ర ప్రభుత్వం చేస్తూ వస్తే 2016 నుంచి 2026 వరకు నీట్ ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎటువంటి వార్తలు అయితే వింటున్నామో అవే కంటిన్యూస్గా వినాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓ కుటుంబం, ఓ విద్యార్థి తన జీవిత లక్ష్యంగా పెట్టుకొని సంవత్సరం పాటు 2 సంవత్సరాల పాటు నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ రాత్రింబవళ్ళు కష్టపడుతూ దిగువ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు లక్షల రూపాయలు పిల్లలపైన ఇన్వెస్ట్ చేస్తూ పిల్లల కోసం ఖర్చు పెడుతూ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఎగ్జామ్ బాగా రాశాడని సంబరాలు చేసుకుంటున్న వేళ ఆ ఎగ్జామ్ రద్దయింది, మళ్ళీ ప్రిపేర్ కండి అంటే ఆ కుటుంబం మానసిక పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మనసుతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ కారణంతో మనస్తాపంతో, బాధతో పిల్లలు ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళందరి చావులకి కూడా కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంటుంది. పిల్లలు పరీక్షలు రాస్తున్న సందర్భంగా మన్ కీ బాత్ పేరుతో భారత ప్రధానమంత్రి చాలామంది పిల్లలతో మాట్లాడుతున్నారు, పిల్లలకు నీతి పాఠాలు చెప్తున్నారు. 22 లక్షల మంది పిల్లలు అనుభవిస్తున్న క్షోభని కూడా భారత ప్రధానమంత్రి వినాల్సిన అవసరం ఈ సందర్భంలో ఖచ్చితంగా ఉంది. వాళ్ళ క్షోభని విని ఉంటే, వాళ్ళ క్షోభని ప్రధానమంత్రి అర్థం చేసుకుంటే భవిష్యత్తులో నీట్ పరీక్ష నిర్వహణలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.